హల్లెలూయా. మహోన్నతమైన దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన దేవాది దేవునికి ఆయన కృపాసనం యొద్ద సాగిలపడి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, అదేవిధంగా దైవ సేవకులకి, ఆత్మీయ కుటుంబానికి ప్రత్యేక వందనాలు చెల్లిస్తున్నాం. చదవగలిగిన వాళ్ళు చెప్పినప్పుడు రెఫరెన్స్ కొంచెం తీసి చదవాలని మనం చేస్తున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 19వ వచనం నుండి 26వ వచనం వరకు చదువుకుందాం. అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. మా పితరులు ఈ పర్వతమందు ఆరాధించిరి, కానీ ఆరాధింపవలసిన స్థలము యెరూషలేములో ఉన్నదని మీరు చెప్పుదురని ఆయనతో అనగా, యేసు ఆమెతో ఇట్లనెను, అమ్మ, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమందు ఈ పర్వతము మీదనైనను యెరూషలేములోనైనను మీరు తండ్రిని ఆరాధింపరు. నా మాట నమ్ముము. మీరు మీకు తెలియని దానిని ఆరాధించువారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించువారము. రక్షణ యూదులలో నుండియే కలుగుచున్నది. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తన్ను ఆరాధించువారు అట్టివారే కావలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలననెను. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు, నీతో మాట్లాడుచున్న నేనే ఆయననని ఆమెతో చెప్పెను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరిపూర్ణుడా, సర్వకృపానిధివైన మా దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా, నీ పాద సన్నిధిని నీ బిడ్డలందరూ నీ రక్తముతో కడగబడిన పరిశుద్ధాలంకృతులై నిన్ను స్తుతించేదానికి, నిన్ను ఆరాధించేదానికి ఇప్పుడు దాకా చేసిన ఆరాధన అంతటిని స్వీకరించమని వేడుకుంటున్నాం. మా ప్రార్థన ఆలకించి నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి నీవే నీ బిడ్డలతో మాట్లాడి మహిమ పొందమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం. ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఈ సందర్భము అందరికీ సుపరిచితమైన సందర్భం. ఇది సమరయ స్త్రీది. అయితే ఇక్కడ ఇది వినిపిస్తుంది ఏంది? సెల్ ఫోన్లో వినిపిస్తుందా? మైకా? అయితే ఇక్కడ సమరయ స్త్రీకి యేసు ప్రభువుకి జరుగుతున్న ఈ సందర్భంలో ఆమెకి కొన్ని ధర్మ సందేహాలు ఉన్నాయి. సుకారాకు వచ్చినప్పుడు అక్కడ ఆ బావి దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఆ సందర్భం అంతా మనకి విన్నాం. ముందు వచనాల్లో ఉంటుంది. ఈ 19వ వచనంలో మాట్లాడుతున్నప్పుడు 19వ వచనంలో ఏమంటుందో, అప్పుడు ఆ స్త్రీ, అయ్యా, నీవు ప్రవక్తవని గ్రహించుచున్నాను. ఎప్పుడు ప్రవక్తవని గ్రహించిందామి? ప్రవక్తలు తన హృదయాంతరంగాల్ని ఎరిగిన వారని, హృదయంలో ఆ మనిషి చేస్తున్న పాపాన్ని ఎత్తి చూపించి తన రహస్యమైన అన్ని బయటకు పబ్లిక్గా ఆమెతో చెప్పాడు కాబట్టి అప్పుడు ప్రవక్త అని గ్రహించింది. ఆమెకొక సందేహం ఉంది. ఎలా ఉందంటే, ఇక్కడ మనం గ్రహించాల్సింది, ఈ కాంటెస్ట్ అంతా, ఈ సందర్భం అంతా చూస్తే మనము ఇందులో 3 ఆరాధనలు మనకు కనిపిస్తాయి. లేఖన సత్యాన్ని మీరు మనసు పెట్టి ఇక్కడ చూడాలి. ఒకసారి వింటే మీకు అర్థమవుతుంది. అమ్మా, ఇక్కడ ఒకసారి మనసు పెట్టి లేఖన బైబిల్ తీయండి, అందులో చూడండి, ఆ వచనాలు చూడండి, మీరు మనసు పెట్టి మీరు ఆలకించండి. అయితే ఇక్కడ ఆమె అడుగుతున్న సందర్భం ఏంటంటే, అయ్యా, నువ్వు ఆరాధించేదానికి మేము ఈ కొండ మీద ఆరాధన చేస్తుంటే ఈ కొండ మీద ఆరాధన లేదంటున్నావు. యెరూషలేములోనూ మాకు ఆరాధించే అవకాశం లేదు. అయితే మేము ఆరాధన చెయ్యాలి, ఎక్కడ చెయ్యాలి, ఎలా చెయ్యాలి, ఏ పద్ధతుల్లో చెయ్యాలి అని ఆమె అడుగుతుంది. అలాగే యేసు ప్రభులు వారు అంటున్నారు, ఆయన ఏమంటున్నారంటే, అమ్మా,
మీరు తెలియని దానిని మీరు ఆరాధిస్తున్నారు, మేము మాకు తెలిసిన దాన్ని ఆరాధిస్తున్నామంటున్నాం. యూదులు ఎలా ఆరాధిస్తున్నారు? అలాగే ఆయన తండ్రిని ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలని యేసు ప్రభు చెప్పిన ఆరాధన. దీన్ని మొదటి ఆరాధన ది సమరడెన్స్ వే ఆఫ్ వర్షిప్ ఇన్ గాడ్. అంటే సమరయులు దేవుణ్ణి ఎలా ఆరాధించారు? మొదటిది, సమరయులు దేవుణ్ణి ఎలా ఆరాధించేవారు. రెండవది, జూస్ వే ఆఫ్ వర్షిప్ ఇన్ గాడ్, యూదులు దేవుణ్ణి ఎలా ఆరాధించేవాడు. మూడవది ఏం చెప్పాడు యేసు ప్రభు? జీసస్ వే ఆఫ్ వర్షిప్ ఇన్ గాడ్, యేసు ప్రభు చెప్పిన ఆరాధన ఏంటి. ఈ మూడు ఆరాధనలు మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఒక ప్రశ్న, మీరు రిప్లై అవుతుంటే సప్లై అవుతుంటుంది, మీరు చెప్పాలి రిప్లైగా అంటే ఏదన్నా చెప్పినప్పుడు. అయితే ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే, ఆరాధన అనగా ఏమిటి చెప్పాలి. ఆరాధన అంటే ఏమనుకుంటున్నారు? దేవుణ్ణి స్తుతించడం. వెరీ గుడ్. ఇప్పుడు మనం ఇక్కడంతా ఈ పద్ధతుల్లో రకరకాలైన పెంతెకొస్తోళ్ళు ఒక విధంగా ఆరాధిస్తారు, బాప్టిస్ట్ వాళ్ళు ఒక విధంగా ఆరాధిస్తారు, ప్రొటెస్టెంట్లు ఒక విధంగా ఆరాధిస్తారు, లూథరన్స్ ఒక విధంగా ఆరాధిస్తారు, కొంత సైలెంట్గా చప్పట్లు కొట్టకుండా ఆరాధిస్తారు, కొంతమంది ఒకరికొకరు కృతజ్ఞతలు చెల్లించి ఆరాధిస్తారు, కొంతమంది విగ్రహారాధన మీదుగా ధూపం వేసి ఆరాధిస్తారు. రకరకాలైన పద్ధతుల్లో 750 డినామినేషన్లు ఉంటే 1500 డినామినేషన్లు వాక్యానికి విరుద్ధమైన ధర్మంలో ఉన్నాయి. రకరకాలుగా ఆరాధిస్తున్నారు దేవుణ్ణి. ఈ పద్ధతిని, ఈ ప్రక్రియనంతా ఆరాధన అంటాం. వాస్తవమే, ఆరాధనే అది. కానీ ఆమె చెబుతున్న ఆరాధన ఏంటి? ఆమె అడిగిన ఆరాధన ఏంటి? అప్పుడు యేసు ప్రభుల వారు ఆమె ఎదురుగానే ఉన్నాడు కదా, యేసు ప్రభుల వారితోనే మాట్లాడుతుంది కదా ఆమె. ఇక్కడ ఒక సందర్భం పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట రాశారంటే, అందులో గ్రీకు భాషలో ఈ యోహాను సువార్తను రాశారు, గ్రీకు భాషలో రాశారు. రాసినప్పుడు ఆరాధన అనే పదానికి ప్రోస్కేనియో అని వాడబడింది. దానికి ఏంటి? ప్రోస్కేనియో అనే పదం వాడబడింది. ప్రోస్కేనియో అంటే అర్థం ఏంటంటే, సర్వశక్తివంతుడైన దేవాది దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు, పాపైన మానవుడు కనులెత్తి ఆయన చూచేదానికి అర్హత లేదు. ఆయన స్తుతించేదానికి, ఆయన ఆరాధించేదానికి యోగ్యుడు కాదు మానవుడు. అందుకనే యూదుల ఆచారం ఏంటంటే, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు తన్ను తాను నేల మట్టుకు తగ్గించుకోవాలా. దానిని ఇక్కడ మనం నిలబడుకొని, మీరు ఇస్లాం ధర్మంలో చూస్తే తెలుస్తుంది, దాన్ని సిజ్దా అంటారు. ఇటు మోకాళ్ళు వేసి, నేను ఇక్కడ చేసి మీకు ఇక్కడ ముందు చూపిస్తాను. ఇక్కడ మోకాళ్ళు పెట్టుకొని దాన్ని వాడిన పదం ఎత్తంటే, ఇక్కడ నిలబడుకొని ఈ ఛాతి వచ్చి ఎక్కడ అనాలి? ఈ మోకాళ్ళ మీద. కర్మేలు పర్వతము మీద ఏలియా ఏ విధంగా ప్రార్థన చేశాడో మోకాళ్ళ మధ్యలో తలబెట్టుకొని మేఘం ఇంత వచ్చిందని చెప్తాడు కదా, ఇటు కాళ్ళు వంచి ఈ ఛాతి వచ్చి ఈ ఎదురమ్మకు తగిలి ఇటు నేల మీద తల ఇట్లా వంగాల. దానినే ప్రోస్కేనియో అని వాడారు. దీనిని ఇలా చేసే ఆరాధనని ప్రోస్కేనియో అంటే ఏమిటి, అలా ఎందుకు వాడారు అనే పద్ధతిని చూస్తే, ఆ ప్రోస్కేనియో అనే పదం ఎందుకు వాడారంటే, సర్వశక్తివంతుడైన దేవుడు మనిషిలో ఏముంది? పాపం ఉంది. సమరయ స్త్రీతో ఏం మాట్లాడుతున్నాడు ఈయన? నీకు 5 మంది భర్తలు కారు, 6వ వాడు కూడా నీ భర్త కాడు అనగానే అవేమన్నది? అయ్యా నువ్వు ప్రవక్తమని నేను గ్రహించుచున్నాను. ప్రవక్త అంటే అంతరంగ రహస్యాలను చెప్పేవాళ్ళని ప్రవక్త అని గ్రహిస్తున్నాను. అయితే ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు మనం చేసిన ఆరాధన, ఈ ఆరాధన అంతటినీ కొంతమంది నిలబడి చేతులెత్తి చేస్తారు, కొంతమంది గంట సేపు ఆరాధిస్తాడు, ప్రవచనాలతో మాట్లాడతారు, భాషలతో మాట్లాడతారు, ఆత్మవస్తులై మాట్లాడతారు, రకరకాలైన పద్ధతుల ఆరాధన మనం చేస్తున్నది. ఇది ఎగ్జాక్ట్ కరెక్టే. కానీ ఈ ఆరాధన ఆమె అడగలేదు, అక్కడ తెలియదు ఆమెకి. మనం చేస్తున్న ఆరాధన పద్ధతుల గురించి ఆమె అడగలేదు ఆయన్ని.
ఎందుకంటే వాళ్ళు కొండ మీద ఆరాధిస్తున్నారు. సుకారాం అనే బావికి, సుకారా బావి దగ్గర నుంచి దానికి తిన్నగా గెరాజియం అనే కొండ ఉంది. ఆ కొండ మీద వీళ్ళు ఆరాధించేవాళ్ళు. అది ప్రశ్నిస్తుంది ఆమె. ఆ కొండ మీద ఆరాధిస్తున్నారు. వాళ్ళు ఆరాధించే పద్ధతి, వాళ్ళు ఒక పద్ధతుల్లో ఆరాధిస్తున్నారు. యేసు ప్రభులు వారు అదే చెప్తాడు, మీకు తెలియని దానిని మీరు ఆరాధించుతున్నారు అంటాడు. ఏమిటి ఆయనకు తెలియంది? ఆత్మ అంటే ఏందో తెలియదు, ఆత్మ పరవశులు అవడం కావడం అంటే తెలియదు, ఆత్మదేవుణ్ణి ఎలా ఆరాధించాలో తెలియని పద్ధతుల్లో సమరయులు ఆరాధిస్తున్నారు. ఆరాధిస్తుంటే దీనిని వాళ్ళు ఎలా ఆరాధిస్తున్నారంటే, ఆ కొండ మీదకి పోయి కొన్ని పదార్థాలు తీసుకెళ్ళి, ఏం తీసుకెళ్తున్నారు? దేవుడి దగ్గరికి వంటలు వండుకొని, మంచి 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 రకరకాల పదార్థం, నువ్వు ఒక పదార్థం చేసుకొని వస్తున్నావు, ఆమె ఒకటి చేసుకొని వస్తున్నావు, వారు ఒకటి చేసుకొని వస్తారు. ఏ కుటుంబానికి వాళ్ళ శక్తి కొలది వాళ్ళు పదార్థాలు చేసుకొని, పప్పులు వండుకొని, పొంగళ్ళు పెట్టుకొని, బాగా శుభ్రంగా తీసుకొని అక్కడ పెట్టి అక్కడ కూర్చొని అక్కడ ఆరాధన స్టార్ట్ చేస్తున్నారు వాళ్ళు. ఎవరు? వాళ్ళు. దీన్ని ఆబ్జెక్ట్ సెంటర్డ్ వర్షిప్ అంటే వస్తువు కేంద్రీకృత ఆరాధన అంటారు దీన్ని. దీన్ని ఏంటి? వస్తువు కేంద్రీకృత ఆరాధన. దేవునితో కనెక్ట్ అవుతుందా? కనెక్ట్ కాదు. ఎందుకంటే ఒక పదార్థం తీసుకెళ్లి దేవుణ్ణి మెప్పించడం అనేది అసంభవం. పదార్థం ద్వారా దేవుణ్ణి ఆరాధించడం, అదే కదా ఫలం పత్రంతో ఎం పుష్పం అని చెప్పి మనకి ఇక్కడ ఇస్తున్నారు కదా. ఇప్పుడు మామూలుగా మనకు ఆర్సీఎం సహోదరులు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు కొబ్బరికాయలు కొడుతున్నారు, అగరవత్తులు వెలిగిస్తున్నారు, ధూపం వేస్తున్నారు, అన్ని పెడుతున్నారు, వాళ్ళకి పెట్టేటి అన్ని పెడుతున్నారు, ఆరాధన చేసి వచ్చామని వాళ్ళు భావిస్తున్నారు. ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ గెరాజిం అనే కొండ మీదకి వెళ్ళినప్పుడు క్రీస్తుకు పూర్వము, క్రీస్తు పుట్టక ముందు 720 సంవత్సరాల కింద, 720 సంవత్సరాల కింద వాళ్ళు ఏం చేస్తారంటే, బబులోను చెరకు 3 గుంపులుగా కొనిపోబడ్డారు. ఎవరు? ఇజ్రాయిల్ ప్రజలు. అష్షూరీయుల చెరకు కొనిపోబడ్డారు. అష్షూరీయుల చెరకు ఎందుకు కొనిపోబడ్డారు అంటే, మనకు మొదటి రాజుల గ్రంథం 11వ అధ్యాయంలో చూస్తే 4-5 వచనాలను మనం సారాంశంగాని చూస్తే, ఆత్మచేత నింపబడినప్పుడు, దేవాది దేవుడు ఆత్మచేత ఆరాధించినప్పుడు, అక్కడ యెరూషలేము మందిరం కట్టబడినప్పుడు అక్కడ అగ్ని దిగి వచ్చి అక్కడ అంత బలి సమర్పించి అంత ఆరాధన జరిపించిన తర్వాత సొలొమోను వృద్ధుడైన తర్వాత ఏమైపోయాడంటే, అన్య దేవతల వైపు తిప్పబడ్డారు. మోయాబీయులు, హిత్తీయులు, అమ్మోరీయులు, ఈ దేవతల వైపు వీళ్ళంతా అష్షూరీయుల ట్రాక్, వీళ్ళంతా జనాంగం. అయితే ఇక్కడ నుంచి ఏమైపోయారంటే, నీ రాజ్యం తీసివేయబడుద్ది అంటాడు. ఇప్పుడు చదువమ్మా మనకి 11వ అధ్యాయం 4-5 వచనాలు. సొలొమోను వృద్ధుడైనప్పుడు అతని భార్యలు అతని హృదయమును ఇతర దేవతల తట్టు త్రిప్పగా, అతని తండ్రి అయిన దావీదు హృదయము వలె అతని హృదయము దేవుడైన యెహోవా ఎడల యథార్థము కాకపోయెను. సొలొమోను అష్టారోతు అను సీదోనుల దేవతను, మిల్కోము అను అమ్మోనీయుల హేయమైన దేవతను అనుసరించి నడిచెను. ఈ ప్రకారము సొలొమోను యెహోవా దృష్టికి చెడు నడత నడిచి తన తండ్రి అయిన దావీదు అనుసరించినట్లు యథార్థ హృదయముతో యెహోవాను అనుసరింపలేదు. సొలొమోను ఇక్కడ ఏం చేస్తాడంటే, సొలొమోను ఏం చేశాడంటే, తన శక్తి లేకుండా పోయింది. అంటే తన వయసు అయిపోయినా కానీ యవ్వనస్తురాలను చేసుకున్నాడు కాబట్టి, ఈయన వృద్ధాప్యంలో ఉండరు, వాళ్ళు ఈయన అదివేసి ఈయన ఏం చేశారు, ఈయన నువ్వు చెప్పినట్టు విను అని, ముసలోడు కదా నువ్వు చెప్పినట్టు వినని ఈయన తీసుకెళ్ళిపోయి వాళ్ళు ఏ విధంగా ఆరాధిస్తున్నారు అంటే, ఆరాధన అనేది ఎక్కడ స్టార్ట్ అయిపోయిందంటే, ఆత్మతో ఆరాధన నుంచి ఈ విధంగా వాళ్ళ దేవీ దేవతలను ఎలాగ ఆరాధిస్తున్నారో. ఇప్పుడు బబులోను చెరక కొనిపోబడినప్పుడు మొదటి శతాబ్దంలో 430లో ఒక బ్యాచ్ని తీసుకెళ్లారు. ఈ 700 నుంచి 400లో 3 బ్యాచ్లు వెళ్ళారు. ఏంది? ఉత్తర రాజ్యం నుంచి ఒక వెళ్ళిపోయింది, మొదట వెళ్ళిపోయింది. ఉత్తర రాజ్యం వెళ్ళిపోతే వాళ్ళు ఏం చేశారంటే, వీళ్ళందరూ ఉంటారు కదా, ఒక్క దగ్గరగా ఇజ్రాయిల్ ప్రజలు ఉంచకుండా మంచి మంచి స్త్రీలని అష్షూరీయులు చెరబట్టుకొని వాళ్ళు పెళ్లి చేసుకున్నారు. మగవాళ్ళ పురుషులు మాత్రం బబులోను చెరకు వెళ్ళిపోయారు. వాళ్ళకి వీళ్ళకి పుట్టినవారు ఎవరికి? అష్షూరీయులకి, ఇజ్రాయిల్ స్త్రీలకి పుట్టిన సంతానమే సమరయులు గాని, అదేవిధంగా సుంకరులు గాని. సుంకరులు, సమరయులు వీళ్ళంతా ఎవరంటే అష్షూరీయులకి, ఇజ్రాయిల్కి పుట్టినవారు.
అక్కడి నుంచి జెరుబ్బాబెలు నాయకత్వంలో నెహెమ్యా కాలంలో మళ్ళా యెరూషలేము మందిరం కట్టేదాని కోసం వాళ్ళు బయలుదేరారు. వాళ్ళు బయలుదేరి వస్తున్నప్పుడు నెహెమ్యా పర్మిషన్ తీసుకొని వస్తుంటే వాళ్ళతోటి మేము కూడా వచ్చేస్తామని వీళ్ళు అంటారు. నేరుగా వస్తారు యెరూషలేములోకి. వీళ్ళేం చేస్తారు, మీరు ప్యూర్ జ్యూస్ కాదు, మీరు ఒరిజినల్ కాదు, మీరు యూదులు కాదు, మీరు గుడి దగ్గరికి రాకూడదు, మీరు అంటరాని వాళ్ళు, మీరు మిశ్రమ జాతి. ఎందుకంటే అషూరీయులకి మీరు ఇజ్రాయిల్ స్త్రీలకి మీరు పుట్టిన వాళ్ళు, మీరు యెరూషలేము మందిరము ప్రవేశం లేదు. మీకు ఏం ప్రవేశం లేదు? యెరూషలేము మందిరములోనికి రాదు, గుడి మెట్లు ఎక్కేదానికి కూడా రాదు, మీకు అక్కడ అవకాశమే లేదు, దేవుణ్ణి ఆరాధించుకోలేదని వాళ్ళు తరివేశారు. వాళ్ళు చేసేది లేక వాళ్ళు వెనుదిరిగి ఆ గెరాజీం అనే కొండ మీద టెంపుల్ కట్టారు. వాళ్ళు టెంపుల్ కట్టి అక్కడ గుడి కట్టారు, అక్కడ విగ్రహం పెట్టారు. ఎవరిని పెట్టారు? యెహోవా దేవుణ్ణి విగ్రహ రూపం చేసి పెట్టారు. అక్కడ దీపస్తంభం పెట్టారు, అక్కడ బలిపీఠం పెట్టాడు, అక్కడ ధూపవేదిక పెట్టాడు. పదార్థాలు మాత్రం తీసుకొని వచ్చి ఆరాధన మొదలు పెట్టారు. మొదలు పెడతా ఉంటే అప్పుడు జాన్ హెర్కెస్ అనే అతను, అప్పుడు యేసు ప్రభులు 120వ సంవత్సరం, యేసు ప్రభు పుట్టక ముందు 120వ సంవత్సరంలో అతను ఉగ్రుడై దేవుని ఆత్మచేత నింపబడి ఆరాధన మార్చేస్తున్నాడని చెప్పని అతను దైవావేశానికి గురైపోయి అతను మనుషులు తీసుకొని పోయి ఆ గుడి పడగొట్టేశాడు. అక్కడ జీవము కలిగిన దేవుణ్ణి మీరు రూపం చేసి ఆరాధిస్తున్నారా? ఏ రూపాన్ని కూడా చేసుకోకూడదు. భూమి పైన భూమి క్రింద ఒక రూపంతో దేవుణ్ణి ఆరాధించకూడదు. దేవుణ్ణి ఇలా ఆరాధిస్తున్న పాపం అని చెప్పి పడగొట్టేశాడు. అక్కడ గుడి లేదు. అప్పుడు సమరయ స్త్రీతో యేసు ప్రభులు వారు మాట్లాడుతున్నప్పుడు అక్కడ గుడి లేదు. అక్కడ ఏం గుడి లేకపోయినా వీళ్ళు మాత్రం డమ్ములు మేళాలు తాళాలు అన్నీ తీసుకొని పోయి ఏం చేస్తున్నారు? భజనలు చేసి ఆత్మావేశం తీసి ఆ పదార్థాలు ఆడబెట్టి వాళ్ళు ఆరాధించి రకరకాలుగా చేసుకొని అక్కడ దానినే యేసు ప్రభులు వారు ఆయన పునరుద్ధారుడు అయిపోయిన తర్వాత మన పౌలు గారు పరిచర్య చేసేటప్పుడు రోమాపత్రిక 1వ అధ్యాయంలో 18, 19, 20 వచనాల సారాంశం అదే. దేవుని యొక్క మహిమను చతుష్పాద జంతువుల యొక్క పురుగుల యొక్క ప్రతిమాస్వరూపంగా మార్చారు కాబట్టి వాళ్ళ హృదయం అంధకారం అయిపోయిందంట. వాళ్ళ హృదయం ఏమైపోయింది? అంధకారం అయిపోయింది. దేవుని కోపోగ్రత గురి అవుతుంది, అంటగా పాపానికి లోనైపోతుంది. నిజ దేవుణ్ణి తెలుసుకోకపోవడమే పాపం. ఒక పాపం. ఏం పాపం? నిజ దేవుణ్ణి తెలుసుకోకపోవడమే పాపం. అందుకని ఇప్పుడు సమరయులు ఎవరు? అందుకనే యేసు ప్రభులు వారు అక్కడికి వచ్చినప్పుడు నాలాగా నువ్వు ఆరాధించట్లేదు అని ఒకడు చెప్తాడు చూడు. పరిశుద్ధుడు పరిసయుడు ఏం చేస్తాడు? నేను 10వ భాగాలు చెల్లిస్తున్నా, నేను ఆరాధిస్తున్నా, నేను పవిత్రంగా ఉన్నా, నువ్వు అలాంటి సుంకరి మాదిరిగా నేను లేనని నేను కూర్చొని అతిశయపడుతుంటే దేవాలయపు మెట్ల దగ్గరకు వచ్చి నాకేమో గుళ్ళోకి రాని కూడా చేసేసావయ్యా, నువ్వు వైపు చూసేదానికి కూడా నాకు అర్హత లేదయ్యా, మేము నీ ఆరాధన చేయాలయ్యా, మేము ఆరాధన చేసుకుంటున్నామని వీళ్ళు ఎట్లా ఆరాధన చేస్తున్నారో సమరయుడు అనుసరించేదానికి వచ్చాడు, తెలుసుకునేదానికి వచ్చాడు, చూసేదానికి వచ్చాడు. అక్కడికి వచ్చి గుండెలు బాదుకొని, అయ్యో మా వాళ్ళు ఇలా చేయడం లేదే ఆరాధన, మా వాళ్ళంతా ఏం చేస్తున్నారు, ఇటు చేస్తున్నారని గుండెలు బాదుకొని, అయ్యో నేను పాపిని. ఎప్పుడు తెలిసింది పాపినని? వాళ్ళు ఎప్పుడైతే రబ్బీస్ వాళ్ళు ఆరాధిస్తాడో గంటలు దేవుని ఆత్మ పరవశుడై ఉదయం నుంచి సాయంత్రం దాకా మేళ తాళాలతో అతను ధ్వని పుట్టిపోయేటట్టు ఆయన దేవదేవుణ్ణి ఆరాధిస్తారు వాళ్ళు. అది చూచాడు ఎవరు? సమరయుడు దూరం నుంచి గ్రహిస్తున్నాడు. అరే మేము ఇట్లా ఆరాధించట్లేదని. అప్పుడు పాపేని అర్థమైంది అతనికి. నిజ దేవుణ్ణిగా ఆరాధించట్లేదని నీ వైపు కనులెత్తు చూసేదానికి యోగ్యుడిని కారా అంటే దేవదేవుడు ఆయన దగ్గరికి దిగి వచ్చాడు. ఈ పరిచయుడు ఏమనుకుంటున్నాడు? అందుకని సుంకరులు కూడా రాని లోపలికి. సుంకరులు సమరయులు ఈ బ్యాచ్ అంతా అక్కడి నుంచి మిశ్రమ జాతిగా ఉండబడిన వాళ్ళందరినీ ఎవరు రానికుండా బయటికి నెట్టేస్తే అక్కడికి వచ్చాడు యేసు ప్రభులు వారు. అందుకని సుఖార దగ్గరికి ఎందుకు వచ్చారో తెలుసా? అక్కడికి యాకోబు బలిపీఠం కట్టాడు. అక్కడ ఎందుకు కట్టాడు యాకోబు బలిపీఠం? 33వ అధ్యాయంలో 32వ అధ్యాయంలో యబ్బోకు రేవు దాటిపోతాడు. సేయూరు మార్గంలో వెళుతున్నప్పుడు యబ్బోకు రేవు దగ్గర ఇజ్రాయెల్గా మార్చబడి దేవుని అభిషేకాన్ని పొందుకొని దేవుని మహత్కార్యం అక్కడ జరిగింది. ఇజ్రాయెల్ ప్రజల 12 గోత్రముల వారిని యేసు ప్రభువు వారు ఆశీర్వదిస్తాడు. వచ్చేసిన తర్వాత 33వ అధ్యాయం 17వ వచనంకి వస్తే
33:17 నుంచి సుకారాం దగ్గరికి అక్కడ బావి తవ్వించి అక్కడ ఇల్లు కట్టుకొని అక్కడ ఆ ప్రాంతంలో తన భార్య, ఆ బిడ్డల్ని, పశువుల్ని దేవుడు ఆశీర్వదించిన వాటన్నిటిని ఉంటే అక్కడ 33 చూడండి, చివరి వచనం చదవండి. అక్కడ బలిపీఠం కడతాడు. అక్కడ ఒక బలిపీఠము కట్టించి దానికి ఎలోహయి ఇశ్రాయేలు అని పేరు పెట్టెను. ఎవరు కట్టారు అక్కడ? యాకోబు కట్టిన బలిపీఠము, యాకోబు తవ్వించిన బావి. ఇదే మనకి ఇప్పుడు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్తాడంటే, ఈ 4వ అధ్యాయంలో 4వ అధ్యాయం 5వ వచనం చదవండి, యోహాను సువార్తలో. యాకోబు తన కుమారుడైన యేసేపుకిచ్చిన భూమి దగ్గరనున్న సమరయలోని సుకారను ఒక ఊరికి వచ్చెను. అక్కడ యాకోబు బావి ఉండెను. కనుక యేసు ప్రయాణము వలన అలసి ఉన్న రీతినే ఆ బావి యొద్ద కూర్చుండెను. అలసి ఉన్న రీతినే అంటే ఆయనకు అలుపు వచ్చిందా? అలుపు రాలా. ఎందుకు కూర్చున్నాడు? అక్కడ యాకోబు బలిపీఠం కట్టాడు, అక్కడ బావి తవ్వించాడు. సమరయ స్త్రీ అక్కడికి వస్తుంది. సమరయులకు ఆరాధన అంటే ఏందో నేర్పించాలని చెప్పని వచ్చాడు అక్కడికి యేసు ప్రభుల వారు. అందుకని వాళ్ళిద్దరి మధ్యలో జీవజలాన్ని గురించి ఈ మాట్లాడిన సందర్భంలో నుంచి ఎప్పుడైతే ఈ మాటలన్నీ చాలించిన తరువాత నీతో మాట్లాడుతున్నది నేనే అంటాడు ఆయన. ఆమె కొండ విడిచి వెళ్ళిపోయింది. ఏమే దేవము కలిగిన దేవుడు, ఎన్ని ఆరాధన రాండి మీరు, నేను చెప్పిన మెస్సియా ఈయన కదా, నేను చెప్పిన దేవాది దేవుడు ఈయన కదా, ఆయన వచ్చినప్పుడు మనకు తెలియజేస్తారని తెలియలేదా? ఆరాధన పద్ధతులు ఏంటో తెలియదా? మోక్షం అంటే ఏంటో తెలుస్తుంది, పాపం అంటే ఏంటో అంటే అప్పుడు ఎప్పుడు తెలిసింది ఆయనకి? యేసు ప్రభుతో సంభాషణ చేసిన తర్వాత పాపాన్ని విడిచిపెట్టే తత్వానికి ఆమె వెళ్ళిపోయింది. వెళ్ళిపోయింది. ఇప్పుడు మనం దేవుని దగ్గరకు వస్తున్నాం కదా, విడిచొచ్చామా ఉంచుకొని వచ్చామా అది అర్థం చేసుకోవాలి. మనం విడిచామా విడవలేదా? ఇది ఫస్ట్. దేవుణ్ణి ఆరాధించాలంటే ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఆరాధించి వాళ్ళు తెలియని దాన్ని దేన్ని ఆరాధించారు? వాళ్ళు తెలియనిది దేవుణ్ణి విగ్రహం చేసుకొని పదార్థాలు పెట్టి ఆరాధించారు కాబట్టి దాన్ని ఇందాక ఏం చెప్పాను? చెప్పిన మాట మళ్ళీ రిప్లై కావాలా? ఆబ్జెక్ట్ సెంటర్డ్ వర్షిప్ అంటే వస్తువు కేంద్రీకృత ఆరాధన దేవుడికి పనికిరాదు. ఏం ఆరాధన? వస్తువు కేంద్రంగా దేవుడికి ఆరాధన పనికిరాదు. ఇప్పుడు యూదులు ఎలా ఆరాధన చేస్తున్నారు? యూదులు కూడా ఆరాధన చేస్తున్నారు కదా. ఇది స్థలం కేంద్రీకృత ఆరాధన. దీన్ని ఏమంటారు? స్థలం కేంద్రీకృత ఆరాధన. అంటే స్థలం ఎలా ఉండొచ్చండి? ఏమండి, క్రైస్తవులకి స్థలాలు ఉన్నాయా? బెల్లంపల్లికి పోయి ఆరాధిద్దాం, రాజమండ్రికి పోదాం, విశాఖపట్నంకి పోదాం, అక్కడికి పోయి యెరూషలేములోకి పోదాం, మళ్ళా ఆడ బాప్తిస్వం తీసుకుందాం, మళ్ళా ఆడ సర్టిఫికేట్ తీసుకుందాం, మళ్ళా అలాంటి మనకుందా? యెరూషలేములో ఉన్న దేవుడే, హైదరాబాద్లో ఉన్న దేవుడే, విశాఖపట్నంలో ఉన్న దేవుడే, మన దగ్గర కూడా ఉన్నది జీవము కలిగిన దేవుడే ఆయనే. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? యూదులు. ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం చూడండి. అంటే యాత్రాస్థలాలు అన్నమాట, టూరిజం ప్లేసెస్. మనం అక్కడ పోదాం, గుణదల పోదాం, ఎక్కడికి అదేందో ఉంది కదా, తమిళనాడు ఏదో ఒకటి ఉంది, వేళాంగనికి పోదాం. చదవండి ఇర్మియా 7:4. ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలం యెహోవా ఆలయం, ఈ స్థలము యెహోవా ఆలయం, ఈ స్థలం యెహోవా ఆలయం, ఈ స్థలము యెహోవా ఆలయము, ఈ స్థలం యెహోవా ఆలయం అని మీరు చెప్పుకొనుచున్నారు. ఈ మోసకరమైన మాటలు ఆధారము చేసుకొనుకుడి. అలా గనక మీ మార్గం 3 సార్లు చెప్పమంటున్నాడు ఇర్మియాతో. మందిరానికి వస్తున్నారు, మందిరపు గేటు దగ్గర నిలబడుకొని మీరు ఏం చెప్తున్నారు? ఇది యెహోవా ఆలయం అంటున్నావు, బాగానే ఉంది, యెహోవా ఆలయం. ఇది మోసకరం అని ఎందుకు అంటున్నారు? వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? లోకంలో నువ్వు ఎలాగైనా బ్రతుకు, నువ్వు ఎన్ని రోజులు ఏ విధంగానే బ్రతుకు, వారం రోజులు ఎట్టైనా బ్రతుకు, నెల రోజులు ఎట్టైనా బ్రతుకు, ఆదివారం మాత్రం గుడికి వచ్చినప్పుడు మాత్రం ఆరాధింతు నిన్ను యేసయ్యా అని చెప్పి ఆరాధిస్తున్నారు. దీన్ని అంటున్నారు అక్కడ చెప్తున్నాడు. అక్కడ ఏమని చెప్తున్నాడంటే నువ్వు ఎలాగైనా బ్రతుకు అని ఇది మోసకరం అంటున్నాడు. అక్కడ చెప్పు వాళ్ళకని. ఎవరికి చెప్పమంటున్నారు?
ప్రవక్తలతో చెప్తున్నాడు, అక్కడ యాజకులతో చెప్తున్నాడు, అక్కడ యాజకులు గేటు దగ్గర నిలబడుకొని ఇది మోసకరమైన మాటలని చెప్పు, మీరు రాండి, మీరు ఎట్టయినా ఉండండి, మా గుడికి వస్తే పాపం పోద్ది. యాడికి పోద్ది? మా దగ్గరికి వస్తే. నువ్వు కాశీకి పోయి నదిలో కానీ మునిగినావు అనుకో, నీ పాపం పోద్ది. ఈ గోదావరి నదిలో మునిగితే నీకు పాపం పోద్ది. యోర్దానులో మునిగితే నీకు పాపం పోద్ది. ఏం లేదు, నువ్వు వచ్చిగానే యోర్దానులో మునిగితే నీ పాపం అంతా వెళ్ళిపోద్ది, అంతే, ఏం లేదు. ఇది మోసకరం అంటున్నాడు. అక్కడ ఏమంటున్నాడంటే ఇలాగా బోధించడం ఇది మోసకరం, ఇది మోసకరం. అంటే స్థలాలు మనకేమి లేవండి. యేసు ప్రభు నమ్మిన వాళ్ళకి నువ్వు ఏ స్థలంలో ఉంటే ఆ స్థలంలో దేవదేవుడితో కూడా వస్తాడు. మనకు స్థలాలంటూ సపరేట్గా లేవండి. మా చర్చిలో నుంచి ఇక్కడి నుంచి రాజమండ్రికి పోయారండి ఒకరు. ఎక్కడికి? ఒక మినిస్ట్రీ నుంచి చెప్తాను, మళ్ళీ రాజమండ్రికి పోయారు ఒక బ్యాచ్. ఎందుకు పోయారు తెలుసా? టీవీలో స్క్రోల్ చూశారు, రాజమండ్రికి పోయారు. వాలంటరీ వ్యవస్థ అంటే ప్రభుత్వంలో ఉండడం మంచిదే, కాదనటం లేదు. కానీ చర్చిల్లోకి వాలంటరీ వ్యవస్థ వచ్చింది. 10,000 కట్టినోళ్ళు ఒక బ్యాచ్, 5,000 కట్టినోళ్ళు ఒక బ్యాచ్ అండి. వీళ్ళకి 10,000 పాపం 5,000 వీళ్ళ దగ్గర లేవు. వీళ్ళు అక్కడ పోనీలా, అక్కడ పోయి క్యూలో నిలబడితే వీళ్ళు బయట నెట్టేసిన రే, ఇక్కడ దాకా వచ్చి ఇంత శ్రమపడి మన పాస్టర్ ఎప్పుడు అడగలేదురా ఇట్ట. ఇంటికి వచ్చి ఎన్నిసార్లు ప్రార్థన చేసుంటాడు, కన్నీరు విడిచి ప్రార్థన చేసుంటాడు, మన కష్టం వచ్చినా ప్రార్థన చేశాడు, ఎప్పుడూ మన పాస్టర్ డబ్బులు అడగలేదురా అన్నాడు. అప్పుడు బుద్ధి వచ్చి సాక్ష్యం చెప్పారు. ఏమని? అయ్యే మేము ఇట్టాడు పొరపాటు పని చేసుకున్నాం, మేము ఆడ టీవీ అడ్వర్టైజ్మెంట్ పెట్టి అక్కడికి వస్తే అక్కడికి పోతే ఏదో జరిగిపోతుందని, ఆ స్థలానికి పోతే ఆయన చెయ్యి పెడితే ఆయన ఏదన్నా చెప్తే మనకు మంచి జరగద్దని పోయాము. మాకు ఇప్పుడు బుద్ధి వచ్చిందయ్యా. మాకు ఏంటంటే కర్మ వదలాలంటే కాంచాణం వదలాలంటారు కదా, అట్ట కుదరలేదంట. అందుకని మనకి అక్కడ యూదులు ఎలా ఆరాధిస్తున్నారు? అక్కడ ఈ స్థలంకి వస్తే, మీరిక్కడికి వస్తే పాపం పోతుంది. దేవుడు ఏమంటున్నాడు? దేవుడిది మోసకరం అంటున్నాడు. దేవుడు చెప్పే ఆరాధన ఏంటి? అది యూదులు ఇంకొక పద్ధతి మాకు ఆరాధిస్తున్నారు, ఇంకొక పద్ధతి. అంటే మనకేంది? స్థలాలు మనకి ఏమంటూ లేవు, గుర్తుపెట్టుకోండి. యూదులు ఇంకొకటి ఏం చేస్తారంటే బిజినెస్ సెంటర్డ్ వర్షిప్. యూదులు వ్యాపార కేంద్రంగా చేస్తున్నారు ఆరాధన. ఇదే ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయంలో ఆ పైన వచనాల్లో అట్లే ఉంటుంది. ఏమని? ఆలయంలో యేసు ప్రభుల వారు గుడికి వెళ్తారు కదా, ఆలయంలో గోవులు నెట్టేస్తాడు, ఆ వ్యాపారం నెట్టేస్తాడు, అవన్నీ తీసేసి అక్కడికి వెళ్ళి లోపలికి వెళ్ళేదానికి అందరికి ప్రవేశం కల్పిస్తాడు. సామాన్యుడైతే లేవీ కాండం ప్రకారం ఏమీ లేకపోతే సేవకుడు ఎక్కడ చెప్తే అటు చేయాలా. అక్కడ పొట్టేళ్ళు లేకుండా ఎడ్లు కానీ ఏది లేకుండా గువ్వలు ఈ సమర్పణ జరుగుతున్నాయి. ఏమి లేనోడు ఏం చేయాలా? ఏమి లేనది ఆరాధనకు యోగ్యుడు కాదు, ఉండిపోతున్నారు బయట. అప్పుడు ఏం చేస్తున్నారంటే వీళ్ళు 10 ఆజ్ఞలు ముద్ర వేసుకొని 10 ఆజ్ఞలు ముద్రించి ఆ నాణ్యాలు అక్కడే పెట్టుకొని వాటినే మళ్ళీ అమ్మి మళ్ళా వీళ్ళ దగ్గరికి వస్తాయి. అంటే రాజముద్ర కలిగిన రోమా పరిపాలన కదా ఉంది, ఆ ముద్ర కానైతే చల్లవై. ఎవరికి? దేవుడికి రాజముద్ర దేవుడు స్వీకరించడు. ఏమని చెప్తాడు? ఫరోదికి కైసరికి ఇవ్వు, నాది నాకు ఇమ్మంటాడు కదా నాణ్యం చూపించినప్పుడు. అందుకని రాజముద్ర దేవుడు స్వీకరించడని చెప్పని 10 ఆజ్ఞలు ముద్ర వేసి ఆడ పెడతారు, మళ్ళా తీసుకుంటాడు. రూపాయికి 10 రూపాయలు వసూలు చేస్తున్నాడు. అక్కడ అది పడగొట్టాడు యేసు ప్రభుల వారు. అంటే ఇక్కడ ఏంది? ఇక్కడ ఏం చెప్తున్నాడంటే వ్యాపారం కాదండి, వ్యాపారం కాదు. ఒక డినామినేషన్ ఉంది, చప్పట్లు తట్టకుండా ఉండే ఒక డినామినేషన్ ఉంది. 10వ భాగములు చెల్లించకూడదు. 5 ఎకరాలు రాసి ఇచ్చంట. 5 ఎకరాలు రాసి చేశాడు, కోర్టులో కేసేసాడు అక్కడ విశాఖపట్నంలో ఒక ఆయనకి. 10వ భాగములు మాత్రం చెల్లించకూడదని సంఘాలకు బోధిస్తారు. మొత్తం శ్రేష్టమైనది చెల్లించవచ్చు అంట, అంతా ఒకేసారి. ఇల్లు రాసిచ్చొచ్చు, బంగారం అంతా వేసేయచ్చు, మొత్తం అంతా. బిజినెస్ సెంటర్డ్ వర్షిప్ అది దేవునికి చెందదు. వ్యాపార కేంద్రీకృతమైన ఆరాధన దేవునికి చెల్లదు. చెల్లుతుందా? చెల్లదు వ్యాపార. తర్వాత యూదులు ఇంకొక పద్ధతిలో ఆరాధన, వ్యక్తి కేంద్రీకృత ఆరాధన. ఏంటి? పర్సన్ సెంటర్డ్ వర్షిప్. అంటే ఇది ఎప్పుడు మొదలైందంటే వ్యక్తి కేంద్రీకృత ఆరాధన అనేది 1వ శతాబ్దంలో మొదలైందండి. పాపి దేవుడి దగ్గరికి పోవాలంటే పోపు ఉండాలి మధ్యలో. ఎవరు ఉండాలా? పాపి పరిశుద్ధుని చేసేది ఎవరు? పోపు, యేసు ప్రభు కాదు. ఏంది?
యేసు ప్రభు ద్వారా వీళ్ళు పరిశుద్ధులు కావడంలే, పోపు చేయబడితేనే పాపి పరిశుద్ధుడు అవుతున్నాడు. ఆ ఆరాధన వచ్చింది. ఆ ఆరాధన వచ్చింది. దానివల్ల ఏం చెప్తున్నారు వీళ్ళు? వ్యక్తి కేంద్రీకుడు. అందుకనే కదా నీకు మనకి మత్తయి సువార్తలో 23వ అధ్యాయంలో అన్ని ఈ లిస్టే చెప్తాడు. అయ్యో పరిసయ్యులారా, శాస్త్రులారా, మీరు ఏం చెప్తారు? ఏం వడగడతాడా? దోమను వడగట్టి ఒంటిని మింగుతున్నారంట. ఏంది? దోమను వడగట్టి ఒంటిని మింగేవాళ్ళు మాదిరిగా ఉన్నారు. ఏం చేస్తున్నారంటే వీళ్ళు దోచుకునే మాదిరిగా ఉన్నారు. వ్యక్తి కేంద్రంగా ఉండి దోచుకునే మాదిరిగా ఉన్నారు. ఇప్పుడు అంటే ఎమ్మెల్యే దగ్గరికి పోవాలంటే, ఎంపీ దగ్గరికి పోవాలంటే, మినిస్టర్ దగ్గరికి పోవాలంటే మధ్యవర్తిగా ఉండి కాల్ షీట్ ఏదైనా తీసుకుపోతారండి. బాగానే ఉంది. ఒక వ్యక్తికి బాధ లేకపోతే, ఒక వ్యక్తికి ఇబ్బందుల్లో ఉంటే, అభిషిక్తుడైన సేవకుడు ఉంటే మధ్యవర్తికి సుంకం చెల్లిస్తే గాని అక్కడికి తీసుకొని పోవడం లేదండి. ఎక్కడికి? మధ్యవర్తి దగ్గరికి పోయి ఆయన దగ్గరికి పోయి వీళ్ళు చేస్తే ఇది ఆరాధన కాదు. వ్యక్తి కేంద్రీకృత ఆరాధన కాదు. ఈ 3 పద్ధతులు యేసు ప్రభులు వారు ఏం చెప్పాడంటే, అమ్మా ఒక కాలం వచ్చుచున్నది, ఒక కాలం వస్తుంది, యెరూషలేములోనూ ఆరాధన జరగదు, ఈ కొండ మీద కూడా ఆరాధన జరగదు, ఒక వినూత్నమైన పద్ధతిలో జరుగుతుందనే విధంగా చెప్తాడు ఆయన యేసు ప్రభులు వారు. యెరూషలేములో జరగదు, కొండ మీద జరగదు. ఆమెమడుగుద్ది సమరయ స్త్రీ, అయ్యా మా కొండ మీద ఆరాధన లేవంటున్నావు, యెరూషలేముకు మమ్మల్ని రానివ్వరు, మేము ఎలా ఆరాధించాలి, ఎక్కడ ఆరాధించాలి? అది ఆమె అడిగింది. అడిగితే అక్కడ జరగదు. ఇప్పుడు జరుగుతుంది అక్కడ ఆరాధన. యెరూషలేము మందిరమే లేదు, అక్కడ ఆరాధన లేదు. ఇప్పుడు ఆ గుడి అంతా ఏం లేదు, ఒక్క వాల్ మాత్రమే, డొమ్ ఆఫ్ ది రాక్ అని ఉంటుంది అక్కడ మధ్యలో. అక్కడ మాత్రం ముస్లింల కంట్రోల్లో ఉంది. అక్కడ ఆరాధన లేదు. వీళ్ళు పర్సనల్గా ఎక్కడ కూడుకుంటే అక్కడ ఆరాధన, అంతే. ఆరాధన చేసుకోవడం, సబ్బాతుకి ఎడైతే కూడుకుంటారు సమాజంగా అక్కడే ఆరాధన జరిపించుకుంటున్నారు. ఇక్కడ మందిరంలో జరిపించుకోవడం లేదు. అందుకని వినూత్నమైన పద్ధతి ఏంది? ఆత్మతో సత్యముతో ఆరాధిస్తారని చెప్తాడు యేసు ప్రభుల వారు. ఏమిటి ఆత్మ? ఇది ఇప్పుడు మీకు ఇప్పుడు దాకా ఇంట్రడక్షన్ చెప్పిన, సమయం అయిపోతే, ఎందుకంటే అయ్యగారు మీరు మాకు ఎంత 15 నిమిషాలు వదిలేసేవచ్చా? అయితే ఇప్పుడు ఆత్మ గురించి మాట్లాడండి. యేసు ప్రభులు వారు చెప్పారు కదా, యేసు ప్రభులు వారు చెప్పారు, ఏం ఆరాధన చెప్పాడు? ఆత్మ అంటే ఏంటి? ఆత్మ అనగా ఏమిటి? సత్యం అనగా ఏమిటి? యథార్థత అంటే ఏమిటి? ఇక్కడ మారు మనసు పొందిన వాళ్ళు చేసి చూపించండి. పుట్టినరోజు చేసుకుంటున్న వాళ్ళు కూడా చేసి చూపించండి. అంటే ఈరోజు చేసుకున్న ఒక పాప, ఒక అమ్మాయా? మీరు మామూలుగా చేసుకుంటారు కదా, మీరు బర్త్డేలు చేసుకుంటారు కదా. ఆత్మతో మనిషి అంటే శరీరము, ప్రాణము, ఆత్మ. ప్రతి ఒక్కరికి దేవాది దేవుడు ఏదేనులో జీవవాయువును ఊస్తే ఎక్స్ట్రాడినరీగా మనకి ఏమిచ్చాడు? ఆత్మ పెట్టాడు. దాంట్లో ప్రతి ఒక్కరిలో, అందరిలో ఆత్మ ఉంది. కామన్, అందరిలో ఉంది. 2 చేతులు 2 కాళ్ళు ఉండే వాళ్ళందరిలో ఆత్మ ఉంది. అయితే మనకు కావాల్సిన ఆత్మ ఏంటి? ఇక్కడికి వస్తాం కదా మనం. మీరు మారు మనసు పొంది బాప్తిస్వం తీసుకొని పరిశుద్ధాత్మతో నింపబడితే అప్పుడు ఆత్మ రుచి అంటూ తెలుస్తుంది. ఇక్కడ పరిశుద్ధాత్మతో నింపబడిన వారికి ఉండవలసిన లక్షణాలు. ఎప్పుడు ఆత్మతో అండి? మనం ఏమనుకున్నాము? ఆమె సమరయుల ఆరాధన ఏం ఆరాధన? వస్తువు కేంద్రీకృత ఆరాధన, కనెక్ట్ కాదు. యూదులు ఏం ఆరాధన? స్థలం కేంద్రీకృత ఆరాధన, దేవుడికి చెందదు. వ్యక్తి కేంద్రీకృత ఆరాధన దేవుడికి చెందదు. వ్యాపార కేంద్రీకృత ఆరాధన దేవుడికి చెందదు. ఆత్మ కేంద్రం కావాలి. ఏం కావాలి? ఆత్మే కేంద్రంగా కావాలి. ఆత్మతో నింపబడాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి ఒక వ్యక్తి. ఆ వ్యక్తి పరిశుద్ధాత్మతో నింపబడాలంటే ఏం చేయాలి? ఇది ఫస్ట్ ప్రశ్న. మొదటి ప్రశ్న, ఆత్మతో మీరు మారు మనసు పొందారా? బాప్తిస్వం తీసుకున్నారా? మారు మనసు పొందారా? మారు మనసు పొంది బాప్తిస్వం తీసుకున్నారా? మన పాత మనసు పోయి కొత్త మనసు వచ్చిందా? కొత్త మనసు వచ్చినప్పుడు జన్మించినట్టే కదా. మళ్ళా నా ప్రశ్న ఏంటంటే, ఇక్కడ ఆత్మతో జన్మిస్తేనే, అదే చెప్తాడు నికోదేముతో. ఏమని చెప్తాడంటే, యేసు ప్రభులు వారు యోహాను సువార్త 3వ అధ్యాయం 6వ వచనంలో, ఒకడు క్రొత్త
కొత్తగా జన్మిస్తేనే గాని దేవుని రాజ్యములోనికి చూడడు అంటాడు, మళ్ళా ప్రవేశించడు అంటాడు. ఈ ప్రవేశం జరగలేదు. ఎందుకు జరగలేదు అంటే ఆ వ్యక్తికి ఆత్మ కనెక్ట్ కాలేదు కాబట్టి. ఎందుకంటే నేను వృద్ధాప్యంలో ఉన్నా, ముసలోడిని అయిపోయినా, నేను మళ్ళా తల్లి గర్భంలోకి పోయినా జన్మిస్తానా, నేను ఎలా జన్మిస్తానో డౌట్ వచ్చింది దానికి. ఇది కూడా తెలియదు దానికి, ధర్మశాస్త్రం అంతా తెలిసి ఉంటే. యేసు ప్రభు దగ్గరకు వచ్చినప్పుడు పరలోక రాజ్యానికి చిన్న పిల్లలు చూపిస్తాడు. చిన్న పిల్లలు పరలోకం పోతారని కదా అర్థం. చిన్న పిల్లల లాంటి హృదయం పెద్దవాళ్ళకు ఉంటే పరలోకం పోతారని అర్థం. చిన్న పిల్లవాళ్ళకి ఇప్పుడు సెల్ ఫోన్ ఇస్తే చిన్న పిల్లవాళ్ళకి కూడా పెద్దవాళ్ళకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంది వాళ్ళకి. ఏంది, మనకన్నా కొంత తక్కువ ఉంది నాలెడ్జి. వాళ్ళు మొత్తం ప్రపంచాన్ని అంతా మొత్తం చెప్పేస్తున్నాడు. 11 సంవత్సరాల పిల్లాడు మొత్తం చెప్పేస్తున్నాడు అంతా. పీజీలు కూడా చేసి ఉండరు, పెద్ద ప్రొఫెసర్లు అయిపోయి ఉండరు. నేనేం చెప్తున్నానంటే చిన్న పిల్లల లాంటి హృదయం అంటే హృదయ పరివర్తన కావాలా, ఆత్మతో జన్మించబడాలి, ఆత్మతో జన్మించాలా. మీకు బర్త్డేస్ ఉన్నాయి కదండి, గుర్తుంటాయి కదా. అది మీరు ఎప్పుడు రక్షించబడింది, మీకు జన్మించిన డేట్ గుర్తుందా మీకు? ఎప్పుడు మారు మనసు దేవునితో కనెక్ట్ అయింది, ఆత్మ కేంద్రంగా దేవునితో నువ్వు ఎప్పుడైతే నువ్వు పాపంలో చనిపోకుండా దేవుళ్ళు ఎట్ట జీవిస్తావు, దేవుళ్ళు ఎట్ట బ్రతుకుతావు, నీ ఆత్మ ఎట్ట ఆరాధిస్తావు, దేవుడికి ఎట్ట చెందుతుంది, ఎట్ట కనెక్ట్ అవుతుంది చెప్పండి. ఇప్పుడు మనం చేస్తున్న ఆరాధన అంతా ఏంటి? పాస్టర్ గారు ఆత్మచేత నింపబడి ఉన్నారు. ఇంకోటి ఏంటంటే సంఘంలో నలుగురు ఉంటారండి, 4 బ్యాచ్లు ఉంటాయి. మనకు మత్తయి సువార్తలో 3వ అధ్యాయం 13వ అధ్యాయంలో చెప్పింది నలుగురు ఉంటారు. ఒక్క బ్యాచే మంచిర్యాలలో పడే బ్యాచ్. 3 తో పక్కన పడినోడు ఆకాశ పక్షులు ఎత్తుకొని పోతాయి అంటాడు. ఇప్పుడు అంతా ఏంటండి, వాక్యం వాటిని ఆటంగా ఆకాశ పక్షులు ఎత్తుకొని పోతాడు. ఎవరు ఆకాశ పక్షులు, ఎవరు సైతం ఎత్తుకొని పోతున్నాడు. వాక్యం హృదయంలోనికి చేరనేయకుండా ఏ విన్నావురా బాబు చర్చిలో అంటే నువ్వు బయటకు పోయిన పడుగు, వాడికి ఏం గుర్తుండదు. నిజం. మీరందరూ ఒక మనిషిని పెట్టి పాస్టర్ గారిని ఒకరు కావాలని నేనైనా వస్తా, ఒకరోజు వస్తా, మీరు ఏమేమి విన్నారా అని పేపర్ మీద రాసుకొని మీరు లిస్ట్ ఇచ్చామనుకో మనకి మన లైఫ్ స్టైల్ తెలిసిపోద్ది అక్కడ. ఎందుకు అంటే మన హృదయములో పాపము నిలిచి ఉన్నది కనుక. అందుకనే సమర స్త్రీతో చెప్తున్నారు, అమ్మా శరీరంతో ఆరాధన కాదు. గలతీయుల పత్రిక ఆత్మ శరీరమును ఆత్మకు 2 ఒకదానికొకటి విభేదిస్తున్నాయి. ఒకటేమో పాపం చేయాలనుకుంటుంది, శరీరం ఏం చేస్తుంది, లోకంలో తిరుగు, ఎంజాయ్ చేయ, నువ్వు ఎట్టైనా కష్టపడి నువ్వు ఏమైనా చేసుకో, ఎట్టైనా చేసుకో, చర్చికి పోతే పాపం పోద్దని చెప్పి అనుకునే దావిదా ఫిక్స్ అయిపోతున్నారు. కానీ యథార్థమైన ఆరాధన అంటే ఏంటంటే అదే తిమోతితో చెప్తాడు, నేను ఏ విధంగా మీ దగ్గర ఉన్నాను, నేను ఏ విధంగా పరిచర్య చేస్తున్నాను, ఏ విధంగా కొట్టబడి ఉన్నాను, ఏ విధంగా ఈడబడి ఉన్నాను, ఏ విధంగా నన్ను నా ఛిద్రం అయిపోయిందో, నా దేహం పోయిందో, అయినా కానీ నేను దేవుడితో ఇలా ఆరాధిస్తున్నాను. తిమోతి, నీవు కూడా వెనుతిరగకుండా నీ ప్రాణానికి సైతం తెగించి నాతో కూడా ఉన్నావు కనుక యథార్థముగా, అంటే మన బ్రతుకు ఎలా ఉండాలంటే చర్చిలో ఎలా ఉంటే ఇంట్లో అలా ఉండాల, ఇంట్లో ఎలా ఉంటే సమాజంలో అలా ఉండాల, సమాజంలో అలా ఉంటే నీ ఉద్యోగ ధర్మంలో అలాగ ఉండాల. దీన్ని యథార్థమైన ఆరాధన అంటాడు. ఈ వ్యక్తి కానీ యథార్థతగా వస్తే అప్పుడు కానీ ఆరాధిస్తే కనెక్ట్ అవుద్దంట. ఇన్ని స్టేజ్లు తీసుకొని ఆరాధించకపోతే మొన్న ఆ పాప అయ్యగారితో కూడా ఒక మాట చెప్పిన, ఒక దగ్గరికి పోయినా చేపలు తీసుకుంటున్నా, బూతులు తిట్టేస్తున్నాడు ఆ వ్యక్తి, ఆత్మచేత నింపబడి ఊగిపోతున్నాడు. ఆదివారం ఆయన ఏం చేస్తున్నాడు, ఆ వ్యక్తి ఎక్కడ పోతున్నావయ్యా, పెంతెకోస్తుకి వెళ్తున్నాడు అంటున్నాడు. పిచ్చ బూతులు తిట్టేస్తున్నాడు. అంటే అర్థం ఏంటి, ఏమి ఈ దేంట్లో లేడు ఆయన? వస్తాయా మన నోటికి అట్లాగా, నోటికి వస్తాయా? అంటే ఏం కాలేదని కనెక్ట్ కాల, ఆత్మ కనెక్ట్ కాల అతనితో. ఇది ఇక్కడ 3-4 కానీ నింపబడితే, 3-4 కానీ నూతన జన్మానుభవమును పొంది ఆత్మతో నింపగలిగితే మండద్ది, అనేక సంఘాలు కట్టగలిగిన కృప దేవుడు అనుగ్రహిస్తాడు. అది కనెక్ట్ కావడం లేదండి, కనెక్ట్ కావడం లే. వస్తున్నారు, బళ్ళలోకి వస్తున్నారు, హాజరించుకుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. అయితే ఇక్కడ మనం చూద్దాం 32వ కీర్తన 2వ వచనం చూడండి. 32 యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. ఆత్మలో కపటం లేకపోతే ఆత్మ కనెక్ట్ అవుద్దండి. ఏంది ఆత్మ కేంద్రీకృతం అవుద్ది. ఆత్మలో కపటం ఉంటే
కాదు. నీకు కాదు. ఎందుకంటే వీటన్నిటికన్నా పైన వాక్యం మీకు మూలాధారం. చూడండి, మీరు పైన రాసిన వాక్యం. ఈ వాక్యం ఒకటన్నా వచ్చా? ఎఫెసీ పత్రిక 4:5, అది 4:15 ఎఫెసీ పత్రిక 4:15లో ఈ వాక్యం రాశారు కదా. దీని గురించే ప్రత్యేకంగా చెప్తుండవు. పరిశుద్ధ గ్రంథానికి అంతటికి ప్రేమ, యేసు ప్రభు ఒక ప్రేమను గురించి మాట్లాడుతూ గలతీ పత్రిక 5వ అధ్యాయంలో 22వ వచనంలో కూడా ఏం చెప్తాడు? ప్రేమను గురించి ఒక ప్రేమ కేంద్రంగా చెప్తూ మాట్లాడుతూ ఇవన్నీ ఆత్మ ఫలమేదనగా అంటాడు. ఫలమేదనగా ఒక్కటే ఫలం. అది దాంట్లో విశ్వాసం అని ఉంది, కానీ విశ్వాస్యత అది దాని యాక్చువల్గా ట్రాన్స్లేట్ దాన్ని. విశ్వాసం అంటే మనం చూపించేసి, విశ్వాస్యత అంటే క్రియాధర్మంలో చూపించేది అని అర్థం. ఇక్కడ 2 విధాలుగా ఉన్న ఆ వ్యక్తిత్వం యొక్క స్వభావంలో ఆత్మతో నింపబడినప్పుడు మీకు కొన్ని వరాలు ఉంటాయండి. ఖచ్చితంగా కొన్ని వరాలు ఉంటాయి. కొరింథీయుల మొదటి పత్రిక 12వ అధ్యాయంలో చెప్పబడిన వీటిలో ఖచ్చితంగా మీకు ప్రార్థనా వరం అన్న ఉంటుంది, నిన్ను స్తుతించే వరం ఉంటుంది, పాటలు పాడేది ఉంటుంది, పరిచర్య చేసే ధర్మం ఉంటుంది. మీకు రకరకాలైన పద్ధతుల్లో దేవుడు ఖచ్చితంగా మీరు మారు మనసు పొంది బాప్తిసం ఉంటే ఒక వరం మీకు ఇచ్చేస్తున్నాడు. ఒకవేళ లేదంటే మీరు మారు మనసే లేదని అర్థం. ఏందని? మారు మనసు ఉన్నాయి మీకు అందరికీ, అది ఉపయోగించడం లేదు. ఎందుకు ఉపయోగించడం లేదు? దాచిపెట్టుకొని, సంచిలో పెట్టుకొని, తాళం వేసి పెట్టిలో పెట్టి ఇంట్లో పెట్టేస్తే నీకు ఎట్ట ప్రయోగిస్తారు? యుద్ధం చేసినప్పుడు, యుద్ధం వచ్చినప్పుడు ఎట్ట ప్రయోగించారు? ఇక్కడికి రావాలా? ఇక్కడికి ఎవరో దురాత్మ పట్టుంది, ఎవరైనా ప్రశస్తులు ఎలా పాస్టర్ గారు ప్రార్థన చేయమన్నాడు. నువ్వు ఆయుధం ఉపయోగించాలంటే ఉపయోగించి నువ్వు గద్దించినప్పుడు తెలుస్తుంది నీకు విడుదల వస్తుందా రాలేదని. ఎందుకని? ఎవరైతే ఆత్మతో కనెక్ట్ కావడం లేదో, ఆత్మ జన్మానుభవంలోనికి రాలేదో, అందుకనే పునర్జన్మ సంబంధమైన స్నానము అని మాట్లాడతాడు మళ్ళా పౌలు గారు. ఏమంటాడు? పునర్జన్మ సంబంధమైన స్నానం చేయాలంటాడు. పునర్జన్మ సంబంధమైన మనం స్నానం చేస్తున్నామా? లేదు మనకు. ఎందుకంటే మనకి ఒక వ్యక్తి ఆ విధంగా నూతన జన్మానుభవంలోనికి రాకుండా ఆత్మతో కనెక్ట్ కావడం కష్టమండి. ఒక దగ్గరికి వెళ్ళాం, ఏమమ్మా పరిశుద్ధాత్మతో నింపబడ్డావన్నది. సాయంత్రం అయితే ఎక్కుతుంది తొక్కుతుంది అంటుంది ఆమె. ఏం ఎక్కుతుంది తొక్కుతుంది అంటే ఊపిరి తిరగడం లేదంట. ఊపిరి తిరగడం లేదు. రాత్రి నిద్రపోతుంటే ఆత్మ వచ్చి పైన పడిపోతుందంట. ఎక్కతా ఉంది తొక్కతా ఉంది అంటుంది. ఊపిరే తిరగడం లేదు పాస్టర్ గారు అని చెప్పాను. ప్రార్థన చేస్తే ఆమెకు విడుదల వచ్చింది. అమ్మ పరిశుద్ధాత్మతో నింపబడి భాషలు దంచేస్తుంది, మాట్లాడుతుంది. నా ప్రశ్న ఏంటంటే, వరం లేదని కాదు, భాషలో వరం ఉంది, ప్రవచన వరం ఉంది, ఆత్మలు ఉన్నాయి, మనం పొందుకోవాలా, మనం మాట్లాడాలా. ఆ ప్రక్రియలోకి అడుగు పెట్టాలంటే నీవు ఆత్మ జన్మానుభవంలోనికి రావాలని వేడుకుంటున్నాను నేను. ఆత్మతో కనెక్ట్ కావాలంటే ఏం కావాలి? ఇప్పుడు మెసేజ్ అయిపోయింది, చిన్న మెసేజ్ మీకు. ఇంక మళ్ళీ దాని గురించి చెప్తే ఇంకా ఒక అరగంట పట్టద్ది. మళ్ళీ ఈసారి చూద్దాం. మళ్ళీ ఆత్మ అంటే ఏంది, జన్మ అంటే ఏంది, అనుభవం అంటే ఏంది, నువ్వు ఎట్లా పోతే ఏం జరుగుతున్నాయి. అందుకనే వీటన్నిటి నిమిత్తము మనం ఏమనుకోవాలా? అసలు మనం ముందు డేటా, మీ బర్త్డేలు గుర్తున్నాయి కదండి, మీకు గుర్తున్నాయి కదా. మారు మనసు పొందిన డేట్ గుర్తుందా? ఎవరికన్నా నిజం చెప్పండి. అంటే లేదంటే మీరు దాని మీద ఏం లేదు, లక్ష్య పెట్టాల, మనసు పెట్టాల. అంటే మీరు ఏముంది, మీ దగ్గర ఆత్మే లేదు, మారు మనసే పొందలేదు అనే నిర్ధారణకు మీరే వచ్చేస్తున్నారు. అది నేను చెప్పిన మాట కాదు, అది మీరే వచ్చేస్తున్నారు. ఏదో వస్తున్నాం పోతున్నామని. నేనైతే అట్ట కాదు. నిత్యము ప్రతిరోజు రాసుకుంటాను. నా ఫస్ట్ బైబిల్లో నాకు ముందు అట్ట మీద రాసి పెట్టేసుకుంటున్నా. నేనేమో రాసి పెట్టుకుంటానంటే, ఇక్కడ నూతనంగా జన్మించిన 2 బర్త్డేలు చేసుకున్నాను నేను అంతకుముందు. మళ్ళీ వెటకారంగా చూసేవాళ్ళు. ఏంది 21/9/2012 న్యూ బర్త్, రాత్రి 12 గంటలకి నూతన జన్మ అని రాసుకున్నా దీంట్లో. నాకు ఇప్పుడు 60లోకి వస్తాం. నేనేమని రాసుకున్నాను? నేను నూతనంగా జన్మించిన డేటును రాసుకున్నా. ప్రతినిత్యము సువార్త చెప్పాలా. ఒక్క ఆత్మతో జన్మిస్తే ఆత్మలు పట్టుకుంటాడండి, ఆత్మలు రక్షిస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఆత్మతో జన్మానుభవం లేకుండా ఉంటే ఆత్మను రక్షించలేదు. మీరు ఎవరన్నా రక్షించారా? ఎవరన్నా ఒక్కనైనా అన్యజనులను రక్షించారు మీరా? మీ అకౌంట్లో ఒక ఆత్మన్న ఉందా? ఈ సంవత్సరం 34 మందికి బాప్తీసం ఇచ్చాను నేను. ఒక్క ఆత్మన్న. ఫ్రెండ్స్ లేరు మీకు? బంధువులు లేరా? మీరు ప్యూర్ యూదులా? ఏంటమ్మా జ్యూస్ మీరా? కాదు కదా. సున్నత లేదు, ధర్మశాస్త్రం లేదు. మనం అన్ని దేశంలో ఉన్నాం, భారతదేశంలో ఉన్నాం. మీ పక్కన ఉండే వాళ్ళందరూ ఎవరు హిందువులు లేరా? బంధువులు లేరా?
ఒక్క ఆత్మను కూడా రక్షించకుంటే పరలోకం పోతారా? పోతామని అనుకుంటున్నారా? ఇంపాసిబుల్ అండి. చెడ్డ దాసులని బయటికి నెట్టేస్తాడు. నాణ్యాన్ని బూడ్చిపెట్టుంటే, నీకు ఇచ్చిన వరాన్ని బూడ్చిపెట్టుంటే, నీకు ఇచ్చిన దేవుని కృపను నిరర్ధకం చేస్తే నువ్వు దేవుని దగ్గర పోతావు అనుకుంటున్నావా? దీన్ని ఆరాధన అంటావా? ఆరాధన అంటే ఏంది? ఒక పక్క మణిపూర్లో గొంతులు కోసేసి ఒక పక్క హింస జరుగుతుంటే, వర్షం వస్తూ ఉంటే వాళ్ళు ఆరాధన చేస్తారు చూడు, ఆరాధన. అది నిజమైన ఆరాధన, ఆత్మతో సత్యముతో ఆరాధన. వర్షిప్ చేశారు, చూశారు మీరు? ఒకసారి లైవ్ చూశారు మీరు? వర్షం పడుతుంది, వర్షం పడతా ఉంటే అగ్ని ప్రవాహంగా మండుతుంది, వాళ్ళు వర్షిప్ చేస్తూ ఉంటే. ట్రైబల్స్ అంటే ఏంటి? యథార్థత వాళ్ళలో ఉంది. ప్రాణత్యాగానికైనా సిద్ధపడుతూ ఇతరులను రక్షించాలనే ఉద్దేశంతో ఉన్నారు. ఈ దేశాన్ని కాపాడాలని ఉన్నారు. నా దేశ ప్రజలు రక్షించబడాలని ఉన్నారు కొంతమంది. వారి వల్లనే సంఘాలు నిలబడుతున్నాయి. ఒక్కరొక్కరే వస్తారా? మీ పురుష్ ఎక్కడ పోయారమ్మా? లేరా పురుషుల? కాగయా ఇంతమంది స్త్రీలు వచ్చారు, మాతృమూర్తులు ఇంతమందికి వచ్చారు. ఎక్కడికి పోయారమ్మా? మీ ఆయనగా నువ్వు సువార్త చెప్పకపోతే, మీ బిడ్డలకే మీరు సువార్త చెప్పుకోలేకపోతే, మీ బిడ్డల్లో మీరు మందిరానికి తీసుకోలేకపోతే పరలోకానికి మీరు పోతారనుకుంటున్నారా మీరు? యథార్థమైన ఆరాధన అంటే ఇదే, వేరేదేం కాదు. యథార్థత నీకు నీ లైఫ్ స్టైల్లో ఉంటే, నువ్వు ఇంట్లో నువ్వు భర్త చేత కొట్టించుకున్నా, తన్నించుకున్నా, ఏం చేసినా ప్రేమ చూపించి నీ భర్తను జ్ఞానము కలిగిన స్త్రీ రక్షించుకుంటుంది, పరలోకంలో ఇల్లు కట్టుకుంటుంది. నిజం, వాస్తవం. ఎలా ఉంటుంది అంటే, తను ప్రేమను, క్రీస్తు ప్రేమను తన భర్తకు తెలియజేస్తుంది, ఇంటి వారే రక్షించుకుంటుంది. అందుకనే సామెతలు 31లో తన ఇంటి వారు రక్త వర్ణం వస్త్రములు ధరింతురు అంటారు 31వ అధ్యాయం సామెతల్లో. ఎప్పుడు అంటే యేసు రక్తముతో కడగబడే విధంగా ఆమె పరిచర్య చేస్తుంది, ఆమె వాళ్ళకి పరిచర్య చేస్తుంది. లేదు, ఈ దినమున ఆత్మ కనెక్ట్ అయితే ఈ పని ఉంటుందండి. ఏమవుతే? ఆత్మ కనెక్ట్ అయితే. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను బీజేపీ నుంచి వచ్చాను కదా, అన్నవరానికి సువార్తకి వెళ్తున్నా. వెళ్తుంటే ఆ ట్రైన్లో భవానీ మాలేసుకొని మొత్తం ఎక్కేశారు విజయవాడలో ఫుల్గా. పైన కూడా కూర్చుంటాను నేను, ఏసీ బోగిలో కూర్చొని ఉన్నా. ఏసీ లేదు, ఏం లేదు. వాళ్ళకి మొత్తం జనరల్ టికెట్ తీసుకొని దేంట్లో ఎక్కేయడమే. వాళ్ళు కాళ్ళ మీద కూర్చుంటున్నారు, పైన కూడా కూర్చుంటున్నారు. కిందకు నేను పాస్టర్ గారమ్మ పైన కూర్చోబాకండి, మీకు ఆశీర్వాదం కాదంటే కింద కూర్చున్నారు. అందరూ పైన కూర్చుంటున్నారు, మగవాళ్ళు కాదు, ఆడవాళ్ళు కాదు, కూర్చుంటున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించాడు సువార్త చెప్పమని. కొట్టేస్తారు. ఆ రోజు కొట్టుకుంటున్నారు వాళ్ళు, దారిమని కొట్టుకుంటున్నారు. ఒక్కసారి ఆత్మ ప్రేరణ చేస్తే, నేను చచ్చిపోయినా పర్వాలేదు కొంతమంది రక్షించబడాలని పరిశుద్ధాత్మ దేవుడు నన్ను సంధిస్తే, ప్రార్థన చేస్తే అరుపులు ఆగిపోయినాయి, కేకలు ఆగిపోయినాయి. యేసు నామాన్ని స్మరించారు అక్కడ ఉండే వాళ్ళు కొంతమంది. ఈ మాల సంగతి ఎట్టబోయినో మర్చిపోయి యేసు ప్రభువు, ఈ లోకరక్షకుడైన యేసు ప్రభుని ఎందుకు బలియాగమయ్యాడు, ఎందుకు ప్రాణం పెట్టాడు, అమ్మతత్వం ఏ విధంగా ఆయనలో ఉందో, అమ్మగా మనల్ని ఎలా పాలిస్తాడో, లాలిస్తాడో, ఆ మాతృమూర్తి యొక్క దేవాది దేవుని యొక్క తత్వాన్ని ఎప్పుడైతే చెప్తే, అక్కడి నుంచి ఆవిడంతలు బయటకు వచ్చి ఒక దురాత్మ బయటకు వచ్చింది. దురాత్మ వదిలిపోయింది. కొంతమంది దేవుని నమ్ముకున్నారు, దేవుని మహత్కార్యం చేసి. ఎవరు సంధించారు నన్ను? అమ్మ నన్ను కొట్టేస్తారులే, నన్ను చచ్చిపోతారులే, సువార్త ప్రకటిస్తే నన్ను ఏమన్నా అంటారులే, అక్కడ పోయి చేస్తే నాకు ఏమన్నా చచ్చిపోతారులే, నేను ఇంట్లోనే కూర్చొని ప్రార్థన చేస్తానంటే రక్షించబడతారా? నువ్వు ప్రయత్నం చేయాలి, ప్రార్థించాలి, సువార్త ప్రకటించాలి, ప్రార్థించాలి, ఇంట్లో చెప్పాలి, పాస్టర్ గారికి చెప్పాలి, నలుగురికి చెప్పాలి, సంఘం అంతా పోయి ఇంట్లో అడుగు పెట్టాలా? కట్లు తెగిపోతాయి, కొన్ని తెగిపోయి రక్షించబడతారు. అలా కాకుండా ఉంటే ఎలాగా? ఒక ఇంటికి వెళ్ళాం, చీరాల దగ్గర ఒక ఇంటికి వెళ్ళాం. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమండి మీ గురించి మీ ఎంతగా ప్రయాసపడుతుందండి మీ ఆవిడ, చాలా చక్కగా ప్రయాసపడుతుంది, ప్రార్థన చేస్తుందని. పాస్టర్ గారు మీరేదో చెప్తారు కదా, దాన్ని సువార్త అంటారు కదా, ఆ సువార్త ఏదో మా ఆవిడికి చెప్తే నా కుటుంబం బాగుపడి ఉండేది. ఇప్పుడు అయ్యా, సోమవారం నుంచి వచ్చిన మాటలు కానీ ఇంటే నువ్వు ఊరేసుకొని చచ్చిపోతావు పాస్టర్ గారు అని అన్నాను. ఆ మాట్లాడే మాటలు అతను అభ్యంతరం పెట్టినాయి. ఎందుకు? తన భర్తను దూషిస్తుంది, తన భర్తను ద్వేషిస్తుంది, తన భర్తను విమర్శిస్తుంది, పైన పడుతుంది, రెక్కేస్తుంది.
సువార్త ఎట్ట చెప్తుంది? ఆమె ఎట్టొస్తాడు ఆయన చర్చికి? ముందు ఏమొక మారు మనసు ఉండేటట్టు మీరు ప్రార్థన చేయండి అన్నాడు భార్యనికి. ముందర చెప్పాడు. నోరు మూసుకొని ఇద్దరు పాస్టర్లం పోయాం, మెదలకుండా గమ్మున వచ్చి ఆమెకే ప్రార్థన చేసి వచ్చాం. ఎవరికి? ఆమెకే ప్రార్థన చేసి వచ్చాం. దీన్ని ఎట్లా ఆత్మ కేంద్రంగా వర్షిప్ జరగలేదు, దేవుణ్ణి ఆరాధించడం లేదు ఆత్మ కేంద్రంగా. ఇప్పుడు మీకు చెప్పిన మాటలు రిప్లై అయితే సప్లై అయిపోయింది సందేశం. సమరయ స్త్రీ ఏం ఆరాధన చెప్పండి? వస్తువు కేంద్రీకృత ఆరాధన దేవుడికి చెందుతుందా? చెందదు. నెక్స్ట్ యూదులు ఎలా ఆరాధించేవాళ్ళు? స్థలం కేంద్రీకృత ఆరాధన దేవుడికి ఇవన్నీ శరీరంతో చేసేటి. తర్వాత వ్యాపార కేంద్రీకృత ఆరాధన దేవుడికి వ్యక్తి కేంద్రీకృత ఇవన్నీ శరీరంతో చేసేటి. ఇప్పుడు ఆత్మ కేంద్రీకృత ఆరాధన కావాలా? ఆత్మతో నువ్వు జన్మిస్తే, నూతన జన్మానుభవాన్ని పొందితే, ఆత్మాభిషేకం నీ మీద ఉంటే, పరిశుద్ధాత్మతో నింపబడితే, నువ్వు భాషల వరములతో కృపావరాలతో నువ్వు నింపబడితే, అప్పుడు ఆరాధిస్తాం. ఈ ఆరాధన ఇంట్లో ఎలాగా ఉంటావో, సమాజంలో ఎలాగా ఉంటావో, బయట ఎలాగా ఉంటావో, చర్చిలో ఒకే మాదిరిగా ఉండడమే యథార్థత. ఆయన ఆరాధించు వారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. దీన్ని యథార్థమైన ఆరాధన అంటారు. ఈ ఆరాధన చేస్తే దేవుడు కనెక్ట్ అవుద్ది. నువ్వు ఏడున్నా ఉంటావు, బైక్లో పోతున్నావా, ఉద్యోగంలోకి పోయావా, పాటలు పాడుకుంటావు, ఆరాధిస్తావు. ఎక్కడైనా ఉంటావు, ట్రైన్లో పో, ఏ ఊరికి పో, ఏ ప్రాంతానికి పో, ఏ ప్రజల మధ్యకి పో, ఆరాధన ఉండదా? దేవుడు ఎక్కడికి వచ్చేస్తున్నాడు? ఇప్పుడు దేహం అనే దేవాలయంలోకి వచ్చేసినాడు. నువ్వు ఎక్కడ పోయినా నీతో కూడా దేవదూతలు ఉంటారు. ఎక్కడ పోయినా దేవదూతలు ఉంటారు. ఏడొక్కరోసేపు ఆరాధన చేసి బయట ఏం చేస్తా? అందుకని యథార్థంగా మీరు నూతన జన్మానుభవములోనికి రావాలని ఆత్మతో సత్యముతో ఆరాధించి ఒక వ్యక్తి సర్వసత్యములోనికి ప్రవేశించాలంటే నువ్వు ఆత్మతో నింపబడాలా. అప్పుడు యూనివర్సల్ ఎక్కడికి పోయినా, ఏ దేశం వేగినా, ఎందుకైనా పొగడరా నీ జాతి భూమి భారతిని అన్నట్టు నువ్వు ఆత్మతో నింపబడిన వ్యక్తులు ప్రత్యేకమైన వ్యక్తులుగా ఉంటారు. పౌలు గారు ప్రత్యేకించబడి ఉన్నారు, పేతురు ప్రత్యేకించబడి ఉన్నారు. స్తెఫను శిరచ్ఛేదం అవుతున్నా కానీ సర్వోన్నతుని కుడి పార్శ్వమున ఉన్న ఆయన చూచానంటారు. పరలోకమంతా స్టాండప్ అయిపోయింది. ఆత్మతో నింపబడిన వ్యక్తులు శిరచ్ఛేదం చేస్తున్నా కానీ వాళ్ళు ప్రత్యేకించబడిన వ్యక్తులుగా గుర్తించబడుతున్నారు. నీవు కూడా ఆత్మతో నింపబడితే అలాగే ఉంటావు. మండుతూ ఇంకొకరిని మండిస్తావు, రక్షిస్తావు. అట్టి కృప దేవుడు అనుగ్రహించి ఆత్మతో సత్యముతో ఆయన ఆరాధింతుముగాక. ఆమెన్. అయిపోయింది మెసేజ్. దేవుడు మన దీవించునుగాక. ఆత్మ అంటే ఏంటి? యథార్థత. ఇప్పుడు ఏంది? మనకు ఉందా లేదా అని మనం ప్రశ్నించుకోవాలి. అది పాస్టర్ గారు చెప్తారు తర్వాత. దేవుడు ఇచ్చిన వాక్యం కొరకు స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. దేవుడు ఆత్మ ద్వారా తన యొక్క ఆలోచన మనకు బయలుపరిచి మనతో మాట్లాడినారు కాబట్టి స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. మనం చూస్తున్నాము, మరి నిజమైన ఒక ఆరాధన అనేది ఆత్మతో సత్యంతో చేయాల్సిన ఆరాధన. కొంతమంది విగ్రహారాధన చేస్తారు, కొంతమంది వస్తువులతో చేస్తారు, కొంతమంది అక్షరానుసార శరీరంతో చేస్తారు. అలా కాకుండా మనము ఆత్మ ద్వారా జన్మించినట్లుగా మరి ఒక క్రొత్త జన్మను మనం పొందుకొని దేవునికి సన్నిధిలో మన అందరం కూడా దేవుని ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. దేవుని యొక్క మాటలు ఆత్మీయ జీవమునై ఉన్నాయి. అలాంటి యొక్క జీవంగల దేవుని ఆరాధించే మనము జీవంగల సంగముగా, జీవంగల దేవుని కుమారులుగా ఎల్లప్పుడూ మనం కనపడాలి. ఈ లోకమంతా నశించిపోతుంది. నిజమైన రక్షణ, మారు మనసు, బాప్తిసం, పరిశుద్ధాత్మ అభిషేకం పొంది దేవుని కొరకు ప్రత్యేకంగా జీవించి మరి దేవుడు మన కొరకు కట్టించిన ఆ మహిమలో రాకడానికి సిద్ధపరిచేట్లుగా స్తోత్రించదము. స్తోత్ర 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 స్తోత్ర. దేవుడు పాటలో ప్రార్థన, సాక్ష్యం, వాక్యం ఆశ్రయించారు కాబట్టి స్తోత్రించదము. స్తోత్ర 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 స్తోత్ర. విన్న వాక్య ప్రకారంగా ఈ వారం అంతా ఈ దుష్ట లోకములో, పాపలోకములో
మరి సాతానిక రాజ్యము అనే భూమి మీద మనం కనబడుచున్నాం. ఇలాంటి స్థలముల్లో దేవుని వాక్యం చేత దేవుడు మనల్ని కాపాడి సత్యమారి నడుచుకోవడానికి దేవుడు మనకు సాయించినట్లుగా స్తోత్రించదమా. స్తోత్ర 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 స్తోత్ర. ఈ వారమంతా దేవుడు మన సంఘాన్ని, మన సేవని, మన విశ్వాసాల్ని, ప్రతి కుటుంబాన్ని కాపాడినట్లుగా స్తోత్రించదమా. స్తోత్ర 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 స్తోత్ర. మరి సుబ్బయ్యనాయుడు గారు ఆ దేవుని చేత ప్రేరేపించబడి ఈరోజు మన మధ్యకు వచ్చినాడు. దేవుడు ఆయన కూడా బలపరిచి దేవుడి ఆలోచనతో ఆయన నోట దేవుని మాటలు ఉంచి మనతో మాట్లాడినాడు. ఆయన సేవను ఆశ్రయించట్లుగా స్తోత్రించదమో. స్తోత్ర 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 స్తోత్ర. వచ్చేవారందరినీ ఆశ్రయించాలి. వచ్చేవారందరినీ ఆశ్రయించి వెలుచుండగా ప్రతి వారికి తోడుగుండి ప్రతి వారి అవసరాలు తీర్చట్లుగా స్తోత్రించదమో. స్తోత్ర 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 స్తోత్ర. లైవ్ లో ఉన్నవారు మనల్ని ప్రార్థన సాయం కోరి వాళ్ళు ఆశ్రయించట్లుగా స్తోత్రించదమో. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని స్తోత్రించదమో. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. ప్రభుత్వం రాబోచిన మన పరిశుద్ధపరచండి, రాకడకి సిద్ధపరచట్లుగా స్తోత్రించదమో. స్తోత్ర 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 స్తోత్ర. ప్రార్థించు. స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, మీకు పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లించున్నామయ్యా. గడిచిన దినములన్నీ నీ కృపారేఖల కింద మమ్మల్ని భద్రపరిచి కాపాడి నీ ప్రేమ చేత మమ్మల్ని నింపి మీరు నడిపించిన నీ మహాకృప కొరకు మీకు స్తోత్రం తండ్రి. ఈ ఉదయకాలం మా యొక్క ఆరాధన మీరు ఆశీర్వదించిన దయ కొరకు స్తోత్రం. ప్రారంభం నుంచి ముగించేంతవరకు నీ మహిమా సాన్నిధ్యంను మీరు మాకు తోడుగా ఉంచి మీ కృపలో మమ్మల్ని భద్రపరిచిన దయ కొరకు స్తోత్రం. మా యొక్క ఆరాధనలో పాటల ద్వారా నీ నామం మహిమపరచబడటానికి, మీకు ఆత్మలో మేము ఆనందించటానికి ప్రభా మీరు మాకు ఇచ్చిన కృప కొరకు మీకు స్తోత్రం. నీ దివ్యమైన వాక్కుల చేత ఉదయకాలం మీరు మాతో మాట్లాడిన దయ కొరకు స్తోత్రం. అవును తండ్రి, ఈ యొక్క దినాల్లో మేము నిన్ను ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించే వారిగా మమ్మల్ని ఒక్కొక్కరిని మీరు మార్చమని వేడుకొంచున్నాం. లోకంలో పలు విధములుగా జనులను ప్రభా మేమందరం కూడా నిన్ను ఆరాధిస్తున్నామయ్యా. వస్తు ఆరాధనగాను, కేంద్ర ఆరాధన ప్రభా యేసయ్యా స్థల యొక్క ఆరాధనగాను, వ్యక్తిగత ఆరాధన చేయవారముగాను ప్రభా ఈ విధంగా పలు విధాలుగా మేము ఆరాధించే వారంగా ఉన్నాం. అయితే మేము ఎల్లప్పుడూ కూడా యథార్థముగాను ప్రభా ఆత్మతోనూ సత్యంతో ఆరాధించేటువంటి జీవితాన్ని చేసే కృపను మీరు మాకు అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. నీ సముఖంలో ప్రభా ఎల్లప్పుడూ ఆత్మతో నింపబడి ప్రభా యేసయ్యా నిన్ను అధికముగా ప్రభా ఆరాధించటానికి మీరు మా కృపను అనుగ్రహించమని వేడుకొంచున్నాం తండ్రి. మేము మా యొక్క జనులందరం కూడా ఎల్లప్పుడూ తండ్రి నీ యొక్క ఆత్మలో ఆనందించి నీ యొక్క ఆత్మలో సంతోషించి ప్రభా నిన్ను ఆరాధించే కృపను మీరు మాకు దయచేయమని వేడుకొంచున్నాను దేవా. మీకు స్తోత్రం. ఇంకను ప్రభా యేసయ్య వచ్చిన జనులందరినీ కూడా మీరు ఆశీర్వదించండి. ఆత్మీయమైన ఆశీర్వాదముల చేతను, భూ సంబంధమైన దీవెనల చేతను ఒక్కొక్కరిని మీరు నింపండి. లైవ్లో ఉన్న బిడ్డలందరినీ కూడా మీరు ఆశీర్వదించమని వేడుకొంచున్నాం తండ్రి. మమ్మల్ని మీ చేతికి సమర్పిస్తున్నాం. మీ కృపలో మమ్మల్ని కాపాడి ప్రభా వాక్యానుసారమైన జీవితాన్ని చేసే ధన్యతను మీరు మాకు అనుగ్రహించి ప్రభా యేసయ్య మమ్మల్ని సంపూర్ణులుగా మార్చి ప్రభా మహిమ నుండి అధికమైన మహిమను ప్రభా మేము పొందుకొని నీ నిత్య పరలోక రాజ్యంలో సియోనుగా, యెరూషలేముగా మేము మార్చబడి నిన్ను సంధించే కృపను మాకు ఒక్కొక్కరికి దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మిక సహవాసం మనకి పరిశుద్ధులకి ప్రభు రాకడ వరకు తోడైండును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.